నీ హృదయము నా హృదయం ఎలాగున్నది? విరిగిన హృదయము వలె ఉన్నదా, లేకపోతే కఠినమైన హృదయము వలె ఉన్నదా? ఒకవేళ కఠినమైన హృదయము వలె ఉంటే, అయ్యా ఈ కఠినమైన హృదయాన్ని ఉంచవద్దు, నూతన పరచండి దేవా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదరు అన్నట్లుగా ఎప్పటికప్పుడు నూతన సంవత్సరములో అడుగు పెట్టుచున్నటువంటి మనము పాతవి గతించిన ఇదిగో సమస్తమును నూతనమాయనన్నట్లుగా ఈ 2024 సంవత్సరము గతించిపోవుటకు కొద్ది నిమిషములు మాత్రమే ఉన్నది. ఈ 2024 సంవత్సరములో 365 రోజులు మనము ఈ సంవత్సరముతో పాటు ప్రయాణము చేశాము. కానీ కొద్ది నిమిషములలో ఆ సంవత్సరమే మనకు కనబడకుండా పోతుంది. ఇక 2024 సంవత్సరం అనేటువంటిది పిలువబడదు. 2025 అని క్రొత్త సంవత్సరం పేరు మాత్రమే వినబడుతుంది. అలాగే నాలో ఉన్న పాత జీవితం, ప్రాచీనమైన స్వభావము, ప్రాచీనమైన తలంపులు, ప్రాచీనమైన పనులు, అవన్నీ ఈ పాత సంవత్సరము వెళ్ళిపోతున్నట్లే దానితో పాటు కాలగర్భంలో కలిసిపోవాలి నాయన. నూతనమైన స్వభావమే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక అట్టి స్వభావము కొరకు నీవు ఎదురు చూస్తున్నావా? ప్రాచీన స్వభావమును విడిచిపెట్టుటకు ఇష్టపడుతున్నావా?